ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులర. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆచార్యుల వారు అనుగ్రహించినటువంటి మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. అందులో 2వ శ్లోకం. బద్ధో హికో యో విషయానురక్తః కో వా విముక్తో విషయే విరక్తః కో వాస్తి ఘోరో నరకః స్వదేహః తృష్ణాక్షయః స్వర్గపదం కిమస్తి. బద్ధోహికో బద్ధుడు ఎవరు? విషయానురక్తుడు బద్ధుడు. కోవా విముక్త విముక్తుడెవరు? విషయే విరక్త విషయములయందు వైరాగ్యము కలిగినవాడు. విషయములయందు వైరాగ్యం కలిగినవాడు. దీని గురించి ఇంకా 2 మాటలు చెప్పి తర్వాత ఇంకొక విషయంలోకి మనం వెళ్దాం. ఎందుకంటే నాకు ఇక్కడే చాలా తప్పుడు అర్థం చేసుకొని అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని దాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు
బ్రాహ్మీ స్థితి అనేటప్పుడు ఏంటంటే మనమేమో అందరూ ఆత్మస్వరూపులమే కాదని చెప్పట్లేదు. రమణ మహర్షుల వారు కానీ, తత్వవిధానంద స్వామి వారు కానీ వీళ్ళ యొక్క భావం ఎలా ఉంటుందంటే, వాళ్ళు బ్రాహ్మీ స్థితిలో ఉన్నారు కాబట్టి సర్వము బ్రహ్మమే అనే స్థితిలో ఉంటారు. ఇప్పుడు మీరు రోజు ఆశ్రమానికి వస్తున్నారు. రోజు ఆశ్రమానికి వచ్చేది ఇప్పుడు మీకేమైందంటే అలవాటు అయ్యింది. ఇప్పుడు ఆశ్రమానికి వచ్చేది అలవాటు అయ్యింది కదా. ఈ అలవాటైనటువంటిది మీకేమైనా ఇబ్బందిగా ఏమైనా అనిపిస్తుందా? ఇబ్బంది ఉంటే కూడా గొడవ పెట్టుకుని వచ్చేస్తాం, వచ్చేస్తున్నారు. ఏమండి, అదే వేరే వాళ్ళను చూసామని అనుకోండి, వేరే వాళ్ళను అయా ఆశ్రమానికి రండి, విచారణ జరుగుతుంది, భగవంతుని యొక్క దర్శనం అవుతుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, మనసుకు ప్రశాంతత వస్తుంది అని చెప్పామని అనుకోండి, వాళ్ళు రాగలరా? నేను చెప్పేది అర్థమవుతుందా? వాళ్ళు లెక్క కూడా చేయరు. పైగా రావాలని మాకు కూడా ఉంది, స్వామి కూడా బాగా చెప్తాడు, వింటే చాలా బాగుంటుంది అని కూడా అంటారు. ఏమండి, ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇప్పుడు చెప్పేది మనస్ఫూర్తిగా చెప్పలేదు, మనమల్లే మబ్బు పెట్టేదానికి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈ చూడండి, ఇప్పుడు వర్షం వస్తూ ఉన్నా కూడా గొడుగు పట్టుకొని వచ్చినాం. ఏమండి, గొడుగు పట్టుకొని వచ్చినామనంటే ఏమైంది? ఇప్పుడు ఇక్కడ ఆ మనస్సుకి ఇది సహజమవుతూ ఉంది. అంటే ఈ మనస్సుకి ఏంటంటే ఇది సహజమైంది. ఇది చాలా ఒకవేళ వీటికి వచ్చేటువంటి వాళ్ళు నిలిచిపోయినారని అనుకోండి, అప్పుడేమనిపిస్తుంది? అప్పుడు కొద్దిగా మనస్సుకి బాధ, వెలితి ఇవన్నీ వస్తాయి. కొద్దిగా ఏందో పోగొట్టుకున్నట్లుగా కావడం ఇదంతా ఉంటుంది. అంటే ఇది ఈ మనస్సుకి ఇది అట్లా అయిపోయింది, ఇది సహజమైపోయింది. అంటే ఈ మనస్సు ఏమైందంటే ఆ స్థితికి చేరింది. ఏ స్థితికి చేరింది? ఆశ్రమానికి రావాలి, విచారణ వినాలి, శ్రవణం చేయాలి, ఎంతో ఒక విషయం తెలుసుకోవాలి అనేటువంటి భావన మనసుకి పట్టి ఆ మనస్సు అట్లా ఆ స్థితికి వచ్చింది. అదే మిగతా మనస్సులకి ఈ స్థితి రావాలంటే జరిగే పనా? జరగదు. ఎందుకంటే వాళ్లకు ఇట్లా చేయాలంటే మహా కష్టం కాదు, మహా కష్టం. అంటే ఏమి? ఆ మనస్సుని అక్కడ తగలకపోయి ఉండే మనస్సుని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే వాళ్ళకు అది జరిగే పని కాదు. అదే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి, ఇటుకు వచ్చిండే వాళ్ళకి ఈ మనస్సు ఇటుకి రాకపోతే అది ఉండలేదు. అంటే ఇదేమైంది? ఇది సహజమైంది. అది వాళ్ళకి అది సహజమైంది. ఇప్పుడు ముదిగుబ్బలో ఒకరు దగ్గరుండి స్వామి క్లాసులు మీరు చెప్పాలి అని చెప్పి పట్టుబట్టి మరీ ఏం చేశారంటే చెప్పండి స్వామి అని చెప్పని అన్నారు. అంటే 1-2 సార్లు వచ్చి విన్నారు. అప్పుడు సాయంకాలం పూట మాత్రం జరిగేది, ఉదయం పూట జరిగేది లేదు.
సరే మీరు ఉదయం కూడా చెప్పాలి, ఉదయం మేమందరూ వింటాము అని చెప్పి పట్టుబట్టి ఒక ప్రదేశం ఏర్పాటు చేసి ఆ ప్రదేశంలో ఖచ్చితంగా విచారణ చేసేటట్లుగా చేశారు. సరే, తర్వాత గ్రూప్ ఇప్పుడు ఉంది కదా, గ్రూప్ పెట్టి ఈ విధంగా ఉంది, దీన్ని ఇట్లా చేస్తున్నామని చెప్పి మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాము అని చెప్పాం. తర్వాత కాకినాడకి ఇట్లా పోతున్నాము, స్వామీజీ వస్తున్నారని చెప్పాం. స్వామి మేము కూడా వస్తాం స్వామి అని అన్నారు. చాలా సంతోషం అని అన్నారు. గ్రూప్ కూడా ఇట్లా ఈ విధంగా కూడా షేర్ చేస్తున్నామంటే స్వామి చాలా మంచిది స్వామి అందని అన్నారు. బాగానే ఉంది. సరే, ఏమప్పా ఏం చేస్తున్నారు మీరు అందంటే, స్వామి వేరే పని ఏదో చెప్పి ఈ పని చేస్తున్నాము అని చెప్పి అక్కడ ఉన్నంత వరకు, ఎక్కడున్నంత వరకే, ముదుగుబ్బలో ఉన్నంత వరకే స్వామి, ఇంకా బయట విషయాలు ఏమీ వద్దు స్వామి, మాకు బయట విషయాలు ఏమీ వద్దు, మేము ఈ మార్గంలో ఏదో భగవంతుని పట్టుకొని ఇట్లా వెళ్ళిపోవాలి, ఇట్లా వచ్చేయాలి అని అప్పుడు చెప్పినారు. ఎప్పుడు అక్కడ భగవద్గీత ఈ ఏదో విచారణ చేస్తూ ఉన్నంత కాలము ఆ మనిషి 10 నిమిషాలు ఒక జాగాలో కూర్చుండేవాడు కాదట. 10 నిమిషాలు కూడా ఒక జాగాలో కూర్చొని మాట్లాడేవాడు కాదట. ఏంటంటే ఏదో ఒక ప్రయోజనం ఉంటేనే, వ్యాపార ధోరణిలో ఉంటేనే మాట్లాడతాడు. లేదంటే అంటే అంత బిజీ షెడ్యూల్ అతనిది, అంత బిజీ షెడ్యూల్, అంత వ్యాపారం బాగా జరుగుతుంది వాళ్ళకి. సరే, మళ్ళీ ఏం చేశాడంటే పొద్దున్నే 6:30 అంటే 6:15 వచ్చి కూర్చుండేవాడు. 6:15 నుంచి 8 గంటల వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేవాడు. స్విచ్ ఆఫ్ చేసేసేవాడు. స్విచ్ ఆన్ చేస్తే కనీసం 10 ఫోన్లన్నా వచ్చింటాయి. వాళ్ళతో మాట్లాడచ్చు కదా స్వామి అంటే, స్వామి ఈ ఫోన్ ఎప్పుడు ఉండేదో తలకాయ నొప్పిది, దీన్ని కన్నా ఆన్ చేసి పెట్టానంటే నేను ఇక్కడ ఉండలేను, అందుకని ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేది మంచిది. వేరే వాళ్ళ ఫోన్కు వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేస్తే దాన్ని కూడా పట్టించుకునేవాడు కాదు. అంటే అంత ఇదిగా పట్టింది, కాన్సన్ట్రేషన్ బాగానే ఉంది. అంటే నేను మిగతా విషయాలకి రానండి అని చెప్పేవాళ్ళు. వేరే వాళ్ళు నాతో ఏమన్నారంటే, ఏం చేసినావు స్వామి నువ్వు అతన్ని, ఆయన నిజంగానే ఇంతసేపు కూర్చుండేవాడు కాదు ఎక్కడ కూడా, కానీ అట్లాంటి వాడు ఇప్పుడు ఇట్లా కూర్చున్నాడు అని అన్నారు. సరే, బాగానే ఉంది కదా, ఇప్పుడు గ్రూప్ పెట్టినాం కదా, చెప్తే స్వామి అంతటా ఉన్నది బ్రహ్మమే కదా స్వామి, అంతటా బ్రహ్మమే, అంతటా ఉన్నది బ్రహ్మమే, అంతా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే, నేను ఆత్మస్వరూపమే, నువ్వు ఆత్మస్వరూపమే, అందరూ ఆత్మస్వరూపమే స్వామి, కాబట్టి నేను ఆత్మస్వరూపంగానే ఉండాలనేసి అనుకుంటున్నాను స్వామీజీ, అంతా ఆత్మస్వరూపమే అందన్నాడు. సరే పానన్న, నేను ఎందుకంటున్నానంటే అతను చెప్తా ఉండేది అంత ఆత్మస్వరూపమే అంటున్నాడు, బాగానే ఉంది, కానీ అలా ఉన్నాడా చూడండి ఎట్లా ఉందా, అలా ఉన్నాడా అంటే ఉండుట లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే పతనమయ్యి మిగతా విషయాలు వ్యాపారంలో అంతా ఇప్పుడు తల మునకలయ్యి తల పని చేయకుండా ఎంతసేపు అదే విషయాల్లో ఉన్నాడు, శాంతి లేకుండా ఉన్నాడు. శాంతి లేకుండా ఉన్నాడని చెప్పి ఆయన చెప్పలా, వేరే వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు తత్వవిధానంద స్వాముల వారు, రమణ మహర్షుల వారు చెప్పేటువంటిది శుద్ధాంతఃకరణము కలిగినటువంటి వాళ్లకు బాగా పడుతుంది. అంటే నేను ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపం అనేటువంటిది కర్మ చెయ్యదు, చేపించదు, సాక్షిగా ఉంటుంది. అక్కడ జరిగేటివన్నీ కూడా ఏ విధంగానూ దానికి సంబంధం లేదు, నేను సాక్షిని అనేటట్లుగా ఉంటాడు. అది జ్ఞానస్థితి. అతను చేసేది ఉండదు, చేపించేది కూడా ఉండదు.
ఇప్పుడు నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్న వేశారని అనుకోండి, రమణ మహర్షుల వారిని ప్రశ్న వేస్తే రమణ మహర్షుల వారు ఏమన్నారంటే, ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో చూడు అని అంటున్నాడు. ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో చూడు అని అంటే, ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి దాన్ని వీడు ఇప్పుడు పరిశీలన చేసి పరిశోధన చేసి, ఓహో మనస్సులో నుంచి వచ్చింది అంటే మనస్సులో నుంచి వచ్చిన దాన్ని చూడమన్నాడు. మనస్సులో నుంచి వచ్చిన దాన్ని నువ్వు చూడగలగాలి. మనస్సులో నుంచి వచ్చిన దాన్ని నువ్వు చూడగలగాలి అంటే మనస్సులో వచ్చిన దాన్ని చూచేటువంటి వాడు నువ్వు కావాలి. అంటే నువ్వు సాక్షివి కావాలి. నువ్వు సాక్షివైనావు అనుకో, సాక్షిత్వానుభవం వచ్చింది అని అనుకో, నువ్వు అప్పుడేమైపోతుంది, బయట ఉండేటువంటి విషయాలపైన అంటే ఇంద్రియ విషయాలు, మనో విషయము, శరీర విషయాలు, వీటిపైన ఏమవుతుందంటే ఇవంతా మిథ్య అనేటువంటిది బాగా స్పష్టమవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ పతనం చూడండి ఎట్లా పతనం అవుతున్నారో. వీళ్ళు ఏమంటున్నారంటే, నేను చూసినాను, మనస్సును చూసేటువంటి వాడు నేను అని అంటాడు. ఇక్కడొచ్చినంటే వీళ్ళు చెప్పేటువంటి వాళ్ళు, మనస్సును చూసేవాడును నేను సాక్షిని అంటాడు. కానీ మనస్సులో జరిగేటువంటి వికారాలన్నింటికీ లోనైపోతాడు. చూసారా, మనస్సులో జరిగే వికారాలన్నింటికి లోనైపోతున్నాడంటే ఇప్పుడు ఇతను సాక్షిగా ఉన్నాడా? లేడు. సరే, అది పట్టింది అని అనుకుందాం. ఒకవేళ పట్టింది అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనము దానిని అభ్యాసం చేయాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. భగవంతుడు చెప్పాడు, అభ్యాసం ఉండాలా, వైరాగ్యం ఉండాలా. అభ్యాసము సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి. పతంజలి మహర్షుల వారు మహర్షి కదా, పతంజలి మహర్షి చెప్పిన మాటేమి, సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారో సేవితో దృఢభూమి. మనస్సుకు అన్నీ తెలిసినట్లే ఉంటాయి. మనస్సుకన్నీ తెలిసినట్టు, నేను ఆత్మస్వరూపము అని తెలిసినట్టుంటుంది. కానీ ఆ మనస్సు విషయాల దగ్గరికి పోయేటప్పుడు ఏమవుతుందంటే ఆ విషయాలకు లొంగిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం గుర్తించాలి, ఓహో మనస్సు విషయాలకు లొంగిపోతూ ఉందా లేదా. అది గుర్తించాల్సింది ఎవరు? నేనే గుర్తించాలా. మనస్సు విషయాలకు లొంగిపోయిందంటే శాస్త్ర విషయం నాకు పట్టిందా? పట్టలేదు. అంటే ఇప్పుడు నేనేం చేయాలా? శాస్త్ర విషయం పట్టి ఇదేమన్నా దూరంగా పోతుందా? అదేమన్నా వీళ్ళు కొంతమంది ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు నేనేం చెప్పాలో నాకేం అర్థం కాదు. అట్లా చేసి ఇక్కడ కొంతమందిని భ్రష్టు పట్టించుండారు. ఏమంటే దేవుడు నీ మనస్సులో దూరి నిన్ను ఎన్నుకొని నిన్ను మారుస్తాడు. అంటే ఇప్పుడు నేను ప్రయత్నం చేయాల్సిన పనిలా, దేవుడు ఏం చేస్తాడు? దేవుడే నీ మనస్సులోకి వచ్చి దేవుడే నిన్ను మార్చుకొని నిన్ను ఎత్తుకుంటాడు. దానికి ఒక ఉదాహరణ, నువ్వు ఉంగరం వేసుకున్నావు, ఉంగరం వేసుకొని పోతా ఉంటే ఏమైందంటే ఆ ఉంగరం ఏమైపోయిందంటే జారిపోయి కింద పడిపోయింది, అది కూడా బురదలో పడింది. ఇప్పుడు ఆ ఉంగరం ఎవరిది? నాది. నేనేం చేస్తాను? ఆ ఉంగరాన్ని నేనేం చేస్తానంటే అది నాది కదా ఉంగరము, కాబట్టి ఆ ఉంగరాన్ని నేను ఎత్తి బురదలో పడిపోయిన దాన్ని ఎత్తి కడిగి మళ్ళా నేను చేతికి పెట్టుకుంటాను. ఆ విధంగా దేవుడు ఈ జీవుడంతా నా వాళ్ళు కదా, ఆయన్ను కడిగి, అంటే ఇప్పుడు మనలను కడిగి, ఆయనకి ఇంకేం పనిలా, ఆయన కడిగి ఆయన ఎత్తి పెట్టుకుంటాడు. ఈ దరిద్రం పట్టినటువంటి ఈ సిద్ధాంతం అది ఇట్లా చెప్పి ఏం చేశారంటే, ఇట్లా చెప్పి జ్ఞాన మార్గంలో వచ్చేదిలా. భగవంతుడు ఏమన్నాడు? ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అన్నాడు లేదా?
ఎంతసేపు ప్రయత్నం చేయమన్నాడు? ప్రయత్నాత్ యతమానస్తు. యతమానస్తు అంటే ఏమి? నిరంతరము నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే నీ మనసు నేను బోల్తా కొట్టిస్తుంది. నీ మనసు నిన్ను బోల్తా కొట్టిస్తుందప్ప. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఆ మనస్సునే నువ్వు నిరంతరం బాగా గుర్తించి ఆ మనస్సు నిన్ను పడేస్తా ఉందా లేదా నువ్వు గుర్తించు అని చెప్పాడు భగవంతుడు. అరే భగవంతుడు అలా చెప్తే వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? ఇట్లా చెప్పి ఇట్లా చేస్తారు. కాబట్టి వీళ్ళు కూడా ఏమైపోయినారంటే దేవుని దగ్గరికి పోయి వస్తే దేవుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడు. చూడండి ఆ గరుడోత్సవానికి చూడండి ఎంతమంది పోతారు. గరుడోత్సవానికి అంతమంది వచ్చింది. ఎందుకు వచ్చినారు అంటే దేవుడు నన్ను అనుగ్రహించి నన్ను కడిగేస్తాడు. పౌర్ణమి అప్పుడు కాలు తీసి కాలు పెట్టేదానికి సందు ఉండదంట. అంటే ఎంతమంది ఉంటారు చూడండి. 18 కిలోమీటర్లు ఏమో ఉందంట అది. అంత దూరము మనుషులు ఎట్లుంటారు? ఆ జనాలు ఎక్కడెక్కడి నుంచే వస్తారు, లెక్కలేదు. ఎందుకోసం వచ్చినారు? గరుడు వాహనానికి కూడా ఎక్కడెక్కడి నుంచో నేను నెలలా పోతాను. బాగానే ఉందప్ప, సంతోషమే. నాకు భక్తి ఉందని చెప్పడం వాళ్ళు. నాకు భక్తి ఉందని అంటే ఈ భక్తి దేని గురించి వచ్చింది? తత్వాన్ని తెలుసుకునేదానికి ఉందా? లేదు. ఇట్లాంటి వాళ్ళందరూ బాగుపడే అవకాశాలు ఉన్నాయా? వాడు అనుకుంటున్నాడు నేను చేస్తానది కరెక్ట్ అని. నువ్వు చేస్తానది కరెక్ట్ కాదప్పా. నువ్వు చేస్తానది కరెక్ట్ కాదు. అయితే నేను గరుడోత్సవానికి పోవడం తప్ప? నేను చెప్పాను ఆ మాట. నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని అంటున్నా. నీ భావన కరెక్ట్ కాదు అని అంటున్నా. దేవుని దగ్గరికి పోవద్దని చెప్పట్లా. నీ భావనలో మార్పు రావాలి. చూడట్లా ఉందా? ఎందుకు పోతున్నావు దేవుని దగ్గరికి? దేవుని దగ్గరికి ఎందుకు పోతున్నావు? తత్వాన్ని తెలుసుకోవాలని పోతున్నావా? విషయం చూడండి. ఈశ్వర భావన నాకు లేదు స్వామి, ఆ ఈశ్వర భావాన్ని నాకు అనుగ్రహించు. చూడు ఇంతమంది వచ్చారంటే ఎంత నీ వైభవం, ఎంతమంది మనసుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళందరూ కూడా నీ తత్వాన్ని అంటే నీ యొక్క ప్రభావాన్ని చూశారు కాబట్టి వాళ్ళు ఇంతమంది వచ్చారు. అటువంటి స్థితిని నాకు దృఢం చెయ్యి. అంటే వీళ్ళందరూ నీ స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళే కదా. అంటే వీళ్ళందరూ కూడా నీ స్వరూపులే కదా. ఇదంతా భగవంతుని స్వరూపమే కదా. ఇదంతా సగుణ బ్రహ్మయే కదా. ఆ సగుణ బ్రహ్మను చూడగలిగే సామర్థ్యం నా మనస్సుకి ఇవ్వు. అట్లా ప్రార్థించాలి. కానీ వీళ్ళందరూ వేరే వాళ్ళందరూ ఇప్పుడు ఆడేం చేస్తాడంటే ఆడ నిలబడుకొని ఉంటాడు. ఈ గరుడోత్సవంలో నిలబడుకొని ఉంటాడు. ఆడేమో స్వామి వస్తూ ఉంటాడు. ఈడ నిలబడుకొని ఉంటారు కదా వీళ్ళు. ఈ పక్కలో ఉండేవాడు పొరపాటున కాలు దొక్కుతాడు. కాలు దొక్కితే వీడేమంటాడు తెలిసిన? వాడిని లేనిపోయిన బూతులన్నీ తిడతాడు. అంతెందుకు నేనే తిట్టినా. ఎందుకంటే నా బుద్ధి అంత పరిపక్వత లేదు. అట్లా ఉన్నింది కాబట్టి అదేంటంటే సహజంగా ఉంటుంది. ఆ మనసుకు అది సహజంగా ఉంది. కాబట్టి ఆ తిట్లు వచ్చినాయి. ఇప్పుడు తత్వవిధానంద స్వామి వారు నేను కోకలేస్తాను అని అంటాడు. అంటే ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ ఏం చెప్పాలా? నేను దీనికంటే ఎక్కువగా నేను చెప్పలేను. వాళ్ళను దూషించలేను. అసలు దూషించలేను అనే మాట కూడా అనరండి స్వామి. దూషించుట అనే పదాన్ని కూడా అనరు. నేను దీనికంటే ఇంకేం కోకలేయగలను అని అంటారు. అంటే ఏమి? వాళ్ళు దాన్ని తెలుసుకోవడం లేదు. వాళ్ళు పాపము వాళ్ళు మభ్యపెట్టబడి ఉన్నారు అని చెప్తారండి. అంటే దూషించుటనే పదాన్ని ప్రయోగించడానికి కూడా వారి మనసు అంగీకరించట్లా. ఎంత ఇది వాళ్ళ యొక్క స్థితి. అంత మనస్సు పరిపక్వత అయ్యి మనం ఉండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు కూడా బ్రహ్మమేనయ్యా అంటే ఎందుకంటే వాళ్ళ దృష్టి అది కదా. ఎందుకంటే సర్వము బ్రహ్మమే. బ్రాహ్మీ స్థితిలో ఉన్నారు వాళ్ళు. బ్రాహ్మీ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ బ్రహ్మస్థితిని బ్రాహ్మీ స్వరూపంగా చూస్తున్నారు. ఎంత స్పష్టంగా ప్రకటమవుతుంది. అసలు చెట్లో పూలు ఉంటాయని అనుకోండి. ఇప్పుడు పుష్పమాల తీసుకొని వచ్చి నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పుష్పమాల స్వామీజీకి వేస్తాను అని చెప్పి పర్మిషన్
అక్కడ ముందుండే వాళ్ళు నేను ఈ విధంగా పుష్పమాల తీసుకొచ్చి స్వామికి వేయాలని అనుకుంటున్నాను అందనంటే స్వామి అంగీకరించరు అందన్నారు. కానీ మళ్ళీ నేను అడిగిన దానికి వాళ్ళు స్వామీజీకి ఫోన్ చేశారు. ఫస్ట్ టైం కదా నేను పోయాను. ఫస్ట్ టైం పోయినప్పుడు స్వామీజీని అడిగి వాళ్ళు సరే తెచ్చుకోమన్నా అతను అన్నారు. సరే పుష్పమాల తీసుకొని పోతే పుష్పమాల వేశాను. వేస్తే పుష్పమాల వేసుకొని సరే తర్వాత తీసి వారికి పెట్టేశారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే స్వామీజీ పుష్పమును కోయవద్దు అని చెప్తారు. ఎందుకంటే పుష్పము కోస్తే ఏమవుతుంది? పుష్పం కొంతసేపటికి వాడడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు పుష్పము అక్కడ వికసించింది కదా, ఆ పుష్పం వికసించిందనంటే అది భగవద్వైభవం. భగవద్వైభవం ఎంత బ్రహ్మాండంగా భగవతత్వం అనేది ప్రకటిస్తుంది. ఎంత భగవంతుని యొక్క వైభవం కదా అది. భగవంతుని యొక్క వైభవము పుష్పం అంత బ్రహ్మాండంగా వికసించి ఉంది. ఆహా, ఇప్పుడు దాన్ని చూసి భగవంతుని యొక్క వైభవం చూడు ఎంత బ్రహ్మాండంగా ఉంది అని ఆస్వాదిస్తారు. అక్కడ తిరిగి ఆ పుష్పం చెట్లో ఉంటే కూడా మగ్గిపోతుంది. చెట్లో ఉంటే కూడా మగ్గిపోతుంది. అది కూడా భగవంతుని వైభవమే. ఎందుకంటే శరీరం వచ్చిన తర్వాత శరీరం అనేది పోతుంది. కానీ ఇప్పుడు నేను చూస్తాను, దేన్ని చూస్తున్నాను? భగవద్వైభవాన్ని చూస్తున్నాను. వాడిపోతుంది, అది కూడా భగవద్వైభవమే. చూడు ఎంత ఇదిగా పోతుందో. కానీ ఉన్నంతవరకు ఎంత బ్రహ్మాండంగా ఉన్నది. దాన్ని తీసుకొని వచ్చి తుంచుకొని వచ్చి ఆ తుంచేటప్పుడు కూడా కొమ్మలు పట్టి ఇట్లా వాల్చి కొమ్మలు కూడా ఇంచేసి ఏమంటే ఇప్పుడు మనం అనుకోండి మన జుట్టులో ఏమన్నా ఉందంటే జుట్టుని పట్టి లాగి కిందికి వంచి ఆ పైన ఉండేదాన్ని ఏదన్నా ఒకవేళ ఉంటే దాన్ని తీసినామని అనుకోండి, మనకు బాగుంటుందా? ఆ కొమ్మలు ఇచ్చేస్తారు కొంతమంది. మన చేతిని ఇంచితే మనం ఒప్పుకుంటామా? చేతిని ఇట్లా వడబెట్టి తిప్పితే ఒప్పుకుంటామా? అట్లా చెప్తారు స్వామి. అంటే చేతిని వంచేదానికి కొమ్మను వంచేదానికి ఒకటే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చూస్తున్నారు వారు? అందులో కూడా జీవత్వాన్ని బ్రహ్మత్వాన్ని చూస్తున్నారు. వద్దప్ప తుంచాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. మనము ఈడుండేటువంటి వాళ్ళు స్వామీజీ చెప్తానేది ఆత్మస్వరూపం. నువ్వు కూడా ఆత్మస్వరూపమే అని చెప్తున్నారు. నువ్వు ఆత్మస్వరూపం, ఆత్మస్వరూప భావనలో ఉండు, ఆత్మస్వరూప భావనలో ఉండు అని చెప్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఆత్మస్వరూపమే, కరెక్ట్ కాదని చెప్పట్లేదు. నేను కూడా ఆత్మస్వరూపమే కాదని చెప్పట్లేదు. కానీ నేను ఆత్మస్వరూప భావనలో ఉండే అంత మానసిక పరిపక్వత నాకుందా? చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు స్వామీజీ మాటలు ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? వక్రీకరించుకుని నా మనస్సు పరిశుద్ధం లేదు, నా మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి, పరిశుద్ధమైతే ఆహా ఈ మహానుభావునిలాగా నేను కూడా ఉండగలుగుతాను అని కదా గుర్తించాలి మనం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైతాయథాత్మానః సర్వభూతహితే రతాః. లభంతే బ్రహ్మ నిర్వాణం 5వ అధ్యాయం. లభంతే బ్రహ్మ నిర్వాణం, బ్రాహ్మీ స్థితి అనేటువంటిది ఎప్పుడైతే సంప్రాప్తమవుతుందంటే అది వచ్చేదని కాదు, ఈ మనస్సు ఆ స్థితిని పొందుతుందో, ఈ మనస్సు ఆ స్థితిని పొందుతుంది. ఇదేం కాదు. ఋషయ వాళ్ళెవరు? ఋషులు వాళ్ళు. క్షీణ కల్మషాహ, ఆ మనస్సులో ఉండే కల్మషాలను ఏమైపోయినాయి? తొలగిపోయినాయి. చిన్న ద్వైధ ద్విధ రెండు అనే భావన వాళ్ళకు లేదు. నేను వేరే నువ్వు వేరే అనే భావన వాళ్ళకు లేదు. యథాత్మానః, ఆత్మ భావనలో వాళ్ళు ఉంటారు. సర్వభూతములు తనకంటే వేరుగా చూచుట లేదు. అంతా బ్రాహ్మీస్థితులు చూస్తున్నారు వాళ్ళు. ఆ స్థితిలో ఉండి ఆ స్థితినే చెప్తున్నారు. నాయన నువ్వు కూడా అదే స్థితి తెలుసుకో, ఆ స్థితిలో చెప్తున్నారు. ఇప్పుడు తత్వవిధానంద స్వామి వారు ఒకప్పుడు వారు కూడా తక్కువ స్థాయిలో చెప్పిన వారే చెప్పినారు. ఏమనంటే
నేను కూడా ఒకప్పుడు ఇలా చెప్పిన వాడినే, కానీ తర్వాత నేనే నిర్ణయం తీసుకున్నాను అన్నారు. ఎందుకంటే ఆ మనస్సు ఆ స్థితికి వచ్చేస్తుంది. ఆ మనస్సు ఆ స్థితికి వచ్చేసినప్పుడు ఇంకా దాన్ని అల్లేగా ఉండిపోతారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడ ఉండేటివే మనకు కనిపిస్తాయి, కానీ బయట ఉండేటివి ఏమన్నా తెలుస్తున్నాయా? బయట ఉండేవి ఏం తెలియట్లేదు. అలాగే ఆ మనస్సు ఆ స్థితికి చేరిపోయింది. ఆ మనస్సు ఆ స్థితికి చేరినప్పుడు ఏమైంది? అదే ఉంటుంది అక్కడ. ఎవరిని చూసినా కూడా బ్రాహ్మీ స్థితినే చూస్తారు. కాబట్టి ఆ మహానుభావుడు చెప్తున్నాడు, నాయన నువ్వు కూడా బ్రహ్మమే అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను కూడా బ్రహ్మమే. ఇప్పుడు మనం ఏమైపోయింది? నేను కూడా బ్రహ్మమే, బాగానే ఉంది, నేను కూడా బ్రహ్మమే, నేను బ్రహ్మం ఎట్లవుతాను అని కదా ఇప్పుడు ఇక్కడ పరిశోధన చేసి మనం ఆ స్థితికి చేరాలా? అది తీసుకోరు. మళ్ళీ ఎట్లా పరిశోధన చేసి ఎట్లా ముందుకు పోవాలనే తీసుకోరు. ఇక్కడ ఏమైపోయిందంటే నేను కూడా బ్రహ్మమే, వీడి పనులు మాత్రం వీడు చేసుకుంటాడు. ఇదే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగశః గుణ గుణేషు వర్తంత ఇతి మత్వ న సజ్జతే. ఇప్పుడు వీడు అజ్ఞాన స్థితిలో ఉన్నాడు. ఈ అజ్ఞాన స్థితిలో ఉండేటువంటి వాడు కూడా బయట పోయినాడు. బయట పోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రకృతే క్రియమానాన్ని ఏమంటే ఇప్పుడు ఆడ పని చేస్తా అనేది ఎవరు? మీరు చెప్పండి. మీరు ఇంటికి పోతున్నారు అనుకోండి, మీరు నడిచిపోతున్నారు. ఎవరు నడిచిపోతున్నారు? ఇంటికి పోతున్నారు కదా, ఎవరు పోతున్నారు? శరీరం పోతా ఉంది, శరీరం నడిచిపోతా ఉంది. శరీరము నడిచిపోతా ఉంది. శరీరం నడిచిపోతుందా? పోలేదా? శరీరం నడిచిపోతుంది, కరెక్టే. శరీరం ఉంటేనే పోదు కదా, చైతన్యం ఉంటేనే చైతన్యం ఉంటే పోతుంది. అంటే ఇప్పుడు ఏంటి? శరీరాన్ని నడిపిస్తున్నాడు బ్రహ్మ పరమేశ్వరుడు. ఎవరో నడిపిస్తున్నాడు తెలీదు. శరీరాన్ని నడిపిస్తున్నాడు, ఇంటికి పోయేటట్లుగా చేస్తున్నాడు. ఎవడో అతను నాకు తెలదు. ఇది తత్వవేత్త చేసే పని. శరీరం నడిచిపోతూ ఉంది, శరీరం నడిచిపోతుందని కూడా ఉండడు. శరీరాన్ని ఎవరో నడిపిస్తున్నారు. ఆ నడిపించేవాడు ఎవడో అలా ఉంటాడు. అర్థమవుతుందా? ఇది తత్వవేత్తల స్థితి. వీళ్ళు ఏం చేస్తారు? ఇంటికి పోదాం, టైం అయిపోయింది. అందుకే నేను వాచ్ని కూడా అటు నుంచి తీసాడు పెట్టించేసింది. ఇక్కడ కూర్చొని ఉంటారు, వాచ్ని చూస్తుంటారు. వీళ్ళ బుద్ధిలు ఎక్కడున్నాయి? టైం మీద ఉందా, లేకపోతే తత్వం మీద ఉందా, శ్రవణం చేసేదాని మీద ఉందా? 4 చినుకులు పడితే క్లాసుకు రాకుండా నిలిపేస్తారు. ఇట్లాంటి వాళ్ళందరికీ పడుతుందా? నాటకాలు ఇవన్నీ నాటకాలు వేస్తే ఎవరు మోసపోయేదే? ఎవడు నాటకం వేస్తున్నాడు వాడే మోసపోతాడు. భగవంతునికి ఏమి ఇబ్బంది లేదు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఆ పాపంతో కానీ ఆ పుణ్యంతో కానీ నాకేం సంబంధం లేదప్పా. భగవంతుడు ఎంత క్లీన్ చిట్ ఉన్నాడు చూడండి. క్లీన్గా చెప్తా, నాకేం సంబంధం లేదు, నువ్వు చేసుకుంటానది నీకే అన్నాడు. నేను నడిచిపోతా ఉన్నాను నువ్వు అనుకుంటే నువ్వు కర్త అవుతున్నావు. చూసారా? కనీసం శరీరం నడిచిపోతా ఉంది అనే భావానికన్నా రావాలా. ఆ తర్వాత అక్కడికి నిలిచిపోకూడదు, గుర్తించాలా. ఏమిటిది పరిస్థితి? ఎవరు చేస్తున్నారు? ఇది వారు ఆ స్థితిలో చెప్తున్నారు. తత్వవిత్తు మహాబాహో గుణ కర్మ విభాగశః గుణ గుణేషు వర్తంత. ఆడ జరుగుతున్నది ఏంటివి? ఆడ గుణాలు గుణ విషయములు ఎందుకు ప్రవర్తిస్తున్నాయి. నాకేం సంబంధం లేదు, నేను సాక్షిని. అట్లా చెప్తున్నారు అక్కడ. తత్వవిధానంద స్వామి అది చెప్తున్నారు. ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. రమణ మహర్షుల వారు కూడా అదే స్థితిలో ఉన్నారు, అదే చెప్పారు. నా దృష్టిలో రమణ మహర్షుల వారికి, తత్వవిధానంద స్వాముల వారికి, శంకరాచార్య స్వాముల వారికి తేడా లేదు.
తేడా లేదు. మిగిలిన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తేడాను చెప్తున్నారు, భేద దృష్టిని కల్పిస్తున్నారు. దానిని గుర్తించాలంటే కూడా గురుగీతలో చెప్పడం జరిగింది. గురుగీత అంటే దత్తాత్రేయ స్వామి వారు చెప్పినారన్నమాట. గురుగీత, ఆ గురుగీతలో పుంసాం అద్వైత వాసన రావాలంటే ఈశ్వరానుగ్రహాద్ ఏవ పుంసాం అద్వైత వాసన, ఈశ్వరానుగ్రహం రావాలా. ఈశ్వరానుగ్రహం రావాలంటే నువ్వు ఈశ్వరుని అనుగ్రహం పొందేటట్లుగా నువ్వు ప్రయత్నం చేయాలి. ఈరోజు జపం గురించి ప్రశ్న ఇచ్చాంగా. జపం అనేటువంటిది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ ఉద్దేశంతో చేయాలి, దానిపైన అన్ని ప్రశ్నలు వస్తాయి. మీకు ఎందుకు ఇస్తున్నానంటే కనీసం మీ నుంచి ప్రశ్న రాలా, కనీసం నేనన్నా ప్రశ్నిస్తా. ఆ ప్రశ్నను మీరన్నా ఆలోచన చేస్తే, మీరు ఎలా ఆలోచన చేస్తున్నారనే విషయం మీరేమేంటదంటే, ఓ జపం అంటే ఏమి స్వామి చెప్పారు, సర్లే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, స్వామి చెప్పినారు కాబట్టి ఆ టయానికి పోతే స్వామి చెప్తారు లేదో ఒకటి, లేకపోతే ఏంటంటే దాని గురించి ఆలోచన కూడా ఉండదు. ఆలోచన చేస్తే కొంచెం మననం చేసినట్లనే అవుతుంది. ఆలోచన ఉండదు, పాడు ఉండదు, ఏముండదు. ఆ టయానికి వచ్చేసేదును. ఆ టయానికి వచ్చి ఏం చేస్తారంటే, జపం అంటే స్వామి మేము మాలు పట్టుకొని ఇట్లా జపం చేయడము, భగవన్ నామం చేయడం ఏందో ఒకటి చెప్తారు. ఎందుకంటే దాని గురించి ఆలోచన ఉండదు, ఆలోచన చేయరు. ఆ టయానికి మాత్రం వచ్చి దాని గురించి ఏందో మాట్లాడతారు. అంటే కనీసం దాని గురించి ఆలోచన చెయ్యాలని, మననం చేయాలని, ఆ రూట్లో మనసు రావాలని నేను ప్రశ్నిస్తాను. ప్రశ్న ఇచ్చింది అందుకు. కానీ మనం ఏం చేస్తాం, మనది ఏదో ఉంటుంది. ఆ టయానికి వచ్చి ఇది ఇంతే కదా, జపం అంటే ఇంతే కదా, ఇట్లే కదా అని దృష్టిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్తా ఉండేటువంటిది ఆ స్థితి. మనం ఆ స్థితిలో లేము. దాన్ని పట్టుకోవాలి, ఆ స్థితికి నేను చేరాలనేటువంటి ఆపేక్ష ఉండాలి. ముండకోపనిషత్తులో పైన ఒక పక్షి ఉంది, కింద ఒక పక్షి ఉంది. ఈ క్రింద ఉండే పక్షి పైకి చూస్తుంది. ఆ పక్షి భలే ఉందే, దాని దగ్గరికి పోదామని ఇది ప్రయత్నం చేసి పైకి పోతుంది. పైకి పోయిన తర్వాత తెలుస్తుంది దానికి, నాకు నేనే అక్కడ ఉండేటువంటిది, నా రూపమే అది, దాని రూపమే నేను, రెండు ఒకటి అని తెలుస్తుంది. ఆడ వేరే పక్షి అంటూ ఏమీ లేదు, ఆడ ఉండేది నేనే అని దానికి మళ్ళీ తర్వాత తెలుస్తుంది. పైకి పోయిన తర్వాత, పైకి పోకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే, స్వామీజీ చెప్పారు కదా, నేను బ్రహ్మం అనేది ఈడంతా పడి కొట్టుకుంటా ఉండేది, పడి దొరలాడుతూ ఉండేది. ఈడ దొరలాడుతా నేను బ్రహ్మం అని చెప్పారు స్వామి అని చెప్పేది. ఎట్లా ఉంటుందండి ఇది మారాలి. వారి స్థితిలో చెప్పేస్తున్నారు, గుర్తించప్పా అని వారు చెప్తున్నారు. అది గుర్తించుట అనేది మనం చేస్తే ఏమవుతుంది, అక్కడి నుంచి మనం క్రమంగా ఆ స్థితికి వెనక్కిపోతాం. నేను ఒకటి చెప్తానండి, మీకు భగవంతుని అనుగ్రహం కలుగుతూ ఉంది అని మీకు తెలియాలంటే, భగవంతుని అనుగ్రహం కలుగుతూ ఉంది అని తెలియాలంటే ఒకటే ఒక నిదర్శనం. మీరు ప్రాపంచిక విషయాల నుంచి నెట్టివేయబడుతుంటారు. ప్రపంచమే మిమ్మల్ని నెట్టివేయాలి ఒకటి, మీరు బయట వచ్చేసేదానికి మీ మనస్సు ఇష్టపడుతూ ఉండాలి. రెండవది ఏంటంటే, నాకు ఎట్లా జరుగుతుందో అనేటువంటి భావన ఉండకూడదు. ఎందుకంటే ఇంతవరకు రక్షించిన వాడు ఈశ్వరుడే. నువ్వు ఎంతట నువ్వేమి సంపాదించి నువ్వు తిని నువ్వు పెంచుకుంటా ఉండేది కాదు నీ శరీరాన్ని. నీ శరీరాన్ని రక్షించింది భగవంతుడే. నీకు ఆహారాన్ని ఇచ్చింది భగవంతుడే. ఇంతవరకు నీ అంతట నువ్వు సంపాదించినానని నేనేదో చేసినానని నువ్వు అనుకుంటున్నావు, అంతా తప్పు. నిజంగా జరిగిండేది ఈశ్వరుడే చేశాడు ఇంతవరకు.
ఇంతవరకు ఈశ్వరుడు చేసినప్పుడు ఇకపైన చేసేది కూడా ఈశ్వరుడే చేస్తాడు. భాగవతంలో అదే స్వామి చెప్పిండేది. చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? విరక్తి కలిగి చేస్తాను, వాళ్ళ దగ్గర ఉన్నది తప్పించుకుంటాను, అప్పుడు నా దగ్గర వస్తాడు. ఇప్పుడు మనం అలా ఉండగలగాల. అది ఉంటే, అది అలా అయితే అప్పుడు మనం నేను భగవన్ మార్గంలో ప్రయాణం చేస్తున్నట్లుగా ఉన్నానే అని మనంతటా మనం గుర్తించాలా. అట్లా ఉన్నానే అని గుర్తించాలా. అంతేగాని రోజు కొంతసేపు గంటసేపు ధ్యానం చేసేసి, లేదా ఇంకొక గంటసేపు పూజ చేసేసి, ఇంకొక గంటసేపు ఏదో చేసేసి, నేను కూడా దేవుని దగ్గరకు పోయినానండి, నేను కూడా దేవుని దగ్గరకు పోయినాను, దేవుని అనుగ్రహాన్ని పొందినాను, తిరుమలకు పోయినాను, కాశీకి పోయినాను, అమర్నాథ్కి పోయినాను, లేదా ఇంకోటి ఏందో చూసేదానికి పోయినాను, వీటి నుంచి పరిగెత్తుకుంటూ పోయినారు. ఏమంటే మీరు అనుకుంటున్నారేమో కానీ నేను చెప్తున్నానండి, ఇక్కడ జరుగుతున్నటువంటిది జ్ఞాన ప్రవాహం అనేటువంటిది జరుగుతుంది. ఈ జ్ఞాన ప్రవాహం కంటే మించిన ప్రవాహం ఇంకొక ప్రదేశంలో లేదు. మీరు ఎక్కడ ఏ తీర్థయాత్రలకు పోయినా, మీరు ఏమి చేసినా అక్కడ పొందేటువంటి పుణ్యం అన్నింటికంటే కూడా ఇక్కడ పొందేటువంటి పుణ్య ఫలం ఖచ్చితంగా ఎక్కువే. మీరు ఏదైనా సరే ఈ భూమిపైన కానీ స్వర్గలోకంలో కానీ మీరు ఇంకెక్కడైనా సరే ఏ లోకానికి పోయినా కూడా సరే మీరు పొందేటువంటి పుణ్య ఫలం ఏదుందో దాని అంతటికంటే వాటన్నింటికంటే కూడా గొప్పదైనటువంటి పుణ్యఫలముని ఇక్కడ పొందుచున్నారు. దానికంటే గొప్ప ఫలాన్ని పొందుతున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి విచారణను కనుక మీ మనస్సుకు మీరు పట్టించుకుంటే దాన్ని మాత్రం నేను గ్యారెంటీగా ఇక్కడ మీకు, ఎందుకంటే మనకు ప్రమాణం అనేటువంటిది కావాలి. ప్రమాణ రూపంగా మనం చూడాలి. ప్రమాణం అంటే ఇట్లా ప్రమాణం చేసి చెప్పేది ఇది కాదు. శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ప్రమాణం. ఎవరు చెప్పినా నా అనుభవంతో చెప్తున్నాడు, నీ అనుభవం ఎవడికి కావాలి, మాకు వద్దప్పు. దేవుడు ఉన్నాడా లేదా? ఉండాడయా, ఎట్లా చెప్తున్నావు? నేను నా అనుభవమే, నీ అనుభవం నాకు దీర్ఘ పెట్టు. అర్థమవుతుందా? నీ అనుభవం కాదు మాకు కావాల్సింది. నీ అనుభవంకి ముందేం చెప్పాలంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం రెండు చెప్పినారు. శాస్త్రం ప్రకారము భగవంతుడు అంటే ఎవరో నీకు తెలుసా? శాస్త్రం ప్రకారం భగవంతుడు అంటే ఎవరో నీకు తెలుసా? చెప్పు. శాస్త్రం ప్రకారం భగవంతుడు అంటే ఇది. అప్పుడు నీకు భగవంతుని గురించి తెలిసినట్లు. నేను దేవుని దగ్గరకు పోయి దేవుని దగ్గర కూర్చొని విఐపి దర్శనంలో పోయి అంత చేసినానంటే దేవుని దగ్గర నీ కథలన్నీ కట్టుకట్టు నాయన, కట్టిపెట్టి వారగపెట్టు. నేను పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాను. అయ్యా పరమేశ్వరుడు కాదు, వాళ్ళ నాయన నువ్వు ప్రత్యక్షం చేసుకుంటూ నువ్వు వారగపెట్టు. శాస్త్రం ప్రకారం ఉందా? నేను చెప్తా ఉండేది అర్థమవుతుందా? నేను ఇక్కడ చెప్తా ఉండేది, మనం ఇక్కడ విచారణ చేసుకుంటా ఉండేది శాస్త్రం ప్రకారం మనం విచారణ చేసుకుంటున్నాము. భగవంతుడు అంటే ఎవరు అనేటువంటిది ఇక్కడ విచారణ చేస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు వినేటువంటిది, మీరు చేసే తీర్థయాత్రలు కావచ్చు, మీరు చేసే పూజలు కావచ్చు, మీరు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు కావచ్చు, మీరు వేదాధ్యయనం కూడా చేయవచ్చు. దానంతటి కంటే కూడా ఇక్కడ జరిగే విచారణ యొక్క ఫలం గొప్పది గ్రహిస్తే. అందుకని ఇక్కడ మనము తప్పటడుగులు వేస్తున్నాం కాబట్టి అట్లా పడకుండా ఉండాలనే ఉద్దేశం చేత విషయే విరక్త, విషయములయందు వైరాగ్యమును కలిగి ఉండటానంటే ఇక్కడుండి ఇంత గొప్ప జ్ఞాన సంపదను ఇక్కడ వస్తూ ఉంటే దీన్ని ఇడిచిపెట్టేసి పరిగెత్తుకుపోతున్నాడంటే ఏం చెప్పాలి నాయన? ఎంత చుట్టూ ఉందో లెక్కేసుకోండి. వాళ్ళ చుట్టూ ఎంతటి ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణాం. అందరూ జ్ఞానులే కానీ చుట్టూ ఏముంది? ఆవృతం, ఆవరింపబడింది. ఏంది? మరికి
సర్వే ధర్మా తదా జ్ఞానం, సర్వే ధర్మ తదా జ్ఞానం నైతద్బుద్ధేన భాషితం. గౌడపాదాచార్య స్వామి వారు చెప్తారు. ఆహా, నిజంగా అక్కడ పోయి కూర్చోవాలండి. అక్కడ పోయి కూర్చోవాలంటే ఆవరించింది స్వామి, ఆ? ఏమి ఆవరించి అర్థం కాల. ఆవరించి ఉందన్నారు కదా, ఏం ఆవరించి ఉంది? అజ్ఞానం, జ్ఞానం, అజ్ఞానం, అజ్ఞానం. అజ్ఞానం ఆవరించింది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణాం కామరూపేణ కౌంతేయ. నీ మనసులో చూడు, కోరిక రూపంగా నీ భావనలో సంకల్పాలు ఆ రూపంగా ఆవరించి ఉందా లేదా? అవన్నీ ఏం చేస్తున్నాయి? దుష్పూరేణ అనలేనచ. నీ కోరికలు ఎన్నున్నాయి? అగ్నిలో ఎన్ని వేసినా ఏమవుతాయి? నెయ్యి వేస్తే ఇంకా రగులుతూ ఉంటుంది. నెయ్యే కాదు, నువ్వు ఇంకా ఏమన్నా వెయ్యి, ఏం వేసినా ఏం చేస్తుంది? దానికి సాలనేటువంటి ఇది ఉంటుందా? అట్లా నీ మనస్సుకు ఎన్ని కోరికలైనా కూడా చాలు అనే భావన ఉందా? చెప్పండి. ఇదే నిన్ను ఆవరించి ఉండేటువంటిది. దాన్ని తొలగిస్తూ వస్తే నీకు తెలుస్తుంది. చూసారా? కాబట్టి విషయముల యందు వైరాగ్యము కలిగి ఉండుట అంటే విషయములలో ఉండి విషయములతో నేను సంబంధపడకుండా ఉండే స్థితిని పొందుట. అది ఒక్క వివేకము చేత మాత్రమే వస్తుంది. వివేకంతో వచ్చేదే కానీ వివేకం లేకుండా వచ్చేది కాదు. అందుకే చెప్పాను కదా, భగవంతుడు అంటే ఎవరు? నీ దృష్టిలో ఉండేటువంటి భగవంతుని నువ్వు చెప్తే మాకు అవసరం లేదు. ఎందుకంటే నీ దృష్టిలో ఉండేటువంటి దాన్ని చెప్పితే అంగీకరించేటువంటిది శాస్త్రం కాదు. ఇప్పుడు మీరు 14, 15, 16 తుఫాన్ ఉంది అని చెప్పారండి. చెప్పారా? తుఫాన్ ఉందని చెప్పారు కదా. ఇప్పుడు తుఫాన్ ఉందని ఎవరు చెప్తే నమ్మినారు మీరు? పేపర్లో వచ్చింది నమ్మినారు. పేపర్లో వచ్చింది, మళ్ళా టీవీలో కూడా చెప్పారు, అనౌన్స్ చేశారు. మళ్ళీ ఫోన్లు కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఏమంటే ఫోన్లో మెసేజ్ వస్తే, టీవీలో న్యూస్ చెప్తే, పేపర్లో వస్తే మీరు నమ్ముతున్నారా లేదా? ఎందుకు నమ్ముతున్నారు? ఎట్లా నమ్ముతున్నారు? వాడు మెసేజ్ వేసేటప్పుడు, న్యూస్ వేసేటప్పుడు కరెక్ట్గా ఉంటే వేస్తాడా, కరెక్ట్ లేకపోతే వేస్తాడా? కరెక్ట్గా ఉంటేనే వేస్తాడు. అంటే వాతావరణ శాఖ అనేటువంటి వాళ్ళు పరిశోధన చేసి దాన్ని గుర్తించి కదా చెప్తే కదా నువ్వు దాన్ని నువ్వు ఇప్పుడు పేపర్లో చూసి కదా నువ్వు చెప్తున్నావు. అయ్యా అవునయ్యా, కరెక్టేనయ్యా, పేపర్లో చెప్పినారు, పేపర్లో ఉంది, ఈరోజు నేను చూసినాను, కాబట్టి చూడు ఈడు కూడా ఇట్లా ఉంది అని నువ్వు చెప్తావు. అంటే నువ్వు చెప్పేదానికి ఆ పేపర్లో ఉండేదానికి నువ్వు దాన్ని నమ్ముతున్నావు కదా. అదేవిధంగానే భగవంతుడు అంటే నీ అనుభవం మాకు అక్కర్లేదయ్యా బాబు. నీ బుద్ధిలో ఉండేటువంటిదంతా కూడా బంకమట్టి. కాబట్టి భగవంతుడు అంటే ఎవరు చెప్పాలంటే ఏం చెప్పాలా? పత్రంలో ఉండాలా. అర్థమవుతుందా? పత్రం అంటే ఏదే? ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని అంటే ఆకులు. పత్రం యస్తం వేద సవేదవిద్. పత్రం, పుష్పం, పత్రం. అక్కడ పత్రం అన్నాడు. పత్రం అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆకులు ఎత్తుకొని వచ్చి పెడతారు. వీళ్ళు ఏం చేయాలి? పత్రం అంటే ఏమిటి? ఛందోబద్ధమైనటువంటి వేదమును తీసుకొచ్చి ఆ వేదాధ్యయనం చేస్తూ ఆ వేద తత్వంలో వీడు ఉండుట, అది భగవంతుని పూజించుట. పత్రం, పుష్పం, ఫలంతో ఏమనంటే అది చెప్తా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే లేనిపోయిన ఆకులన్నీ కోసుకొని వచ్చేదిను ఈడ ఆయన నెత్తినేసేది. అలంకారం కూడా ఎట్లా ఉండాలో చూస్తే ఆకర్షణీయంగా ఉండాలి. మన మనస్సు ఆకర్షింపబడేదాని కోసమని మనం పెట్టుకున్నాం. అట్లా చేయండి అప్ప బాబు అని అంటే లేనిపోయిన ఆకులన్నీ ఆ పుష్పమాలలు కట్టింటారు చూడండి, ఆ ఏంటంటూ ఆకులన్నీ కోసుకొని వచ్చేసేది దాన్ని మధ్యలో పెట్టి కట్టేసింటారు. ఎందుకంటే వాళ్ళకి అది అవన్నీ ఏంటంటూ అవంతా అయిపోయినాయి, మనకొద్దు. అదే నార్త్ ఇండియాలో దేవుడికి పూలమాల వేసాడు. ఆ
బరువు అంతా ఎందుకు ఇంత బరువు ఆయన బోధన వల్ల అని సింపుల్గా కొట్టేస్తాడు. కనుక వాళ్ళు అడిగినట్ట అలంకారం ఇట్లా చేస్తుంది మా పాపం చూస్తే దేవుడికి ఒక బరువు మోసాక దేవుడు ఉండేది సింపుల్గా చేస్తాడు. అవును, దేవునికి నా మనస్తృప్తి కోసము, నా మనస్సు అక్కడ చూసి నేను సంతోషించబడే దానికోసం అక్కడ చేయడమే. కానీ నువ్వు కొంచెం పుష్పమాలు వేసేస్తే ఆయన ఏమన్నా సంతోషపడుతున్నాడా? చెప్పండి, ఎట్లా ఉంటుంది? ఆయన సంతోషపడ్డం ఎట్లనో భగవద్గీతలో చెప్పాడు. ఆయన సంతోషపడ్డం ఎట్లనో భగవద్గీతలో చెప్పాడు. అలా తెలుసుకుని ఆ ప్రకారం చేయాలి. సరేనా? సరే, ఇది విషయముల యందు వైరాగ్యం కలిగి ఉండుట. కోవాస్తి ఘోరో నరక అంటే స్వదేహ. ఇప్పుడు ఇంకా దీంట్లోకి ఎందుకంటే నేను దాన్ని నిలుపుతాను. ఎందుకు నేను దీంట్లోకి ప్రవేశిస్తే కొంచెమన్నా దాన్ని నిలుపుతా. అందుకని ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు దీన్ని మొదలు పెడుతున్నా. చెప్పండి, ఇది కోవాస్తి ఘోరో నరక స్వదేహ కోవా అస్తి ఘోరో నరక. ఏమప్పా ప్రశ్న అడుగుతున్నాడు, ఎవరు శిష్యుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని? ఘోరమైన నరకం అంటే ఏమిటి? ఘోరమైన నరకంలో ఉండేవాడు ఎవడు? ఎవరిని అడుగుతున్నాడు? గురువును శిష్యుడు అడుగుతున్నాడు. కోవాస్తి ఘోరో నరక. అస్థి ఉండుట. ఎక్కడుండుట? ఘోరో నరక, ఘోరమైన నరకములో ఉండుట. ఎవరున్నారు? ఎక్కడున్నారు? ఎట్లా ఉంటే ఘోరమైన నరకములో ఉండుట? దీన్ని మన వాళ్ళు ఎత్తుకొని వచ్చి ఏం చేస్తారంటే, వెంటనే ఈ మాట అన్నామంటే అదొక పురాణం, గరుడ పురాణం. గరుడ పురాణం తీసుకొచ్చేసి నరకం అంటే ఏమిటి అనేది వాళ్ళు గరుడ పురాణంలో ఇది ఉంది అది ఉంది అని చెప్పి దాంట్లో ఇంక ఇవన్నీ తీసుకొస్తారు. నరకం అంటే ఇట్లుంటుంది, ఇన్ని కిలోమీటర్లు ఉంది, దాన్ని ఇట్లా ఇంత విస్తీర్ణం ఉంది, దాన్ని ఇట్లా పరిపాలిస్తున్నారు, ఇవంతా చెప్తారు. కానీ ఆచార్యులు వారు దాన్ని చెప్పట్లా, దానికి సమాధానం చెప్తున్నారు. స్వదేహ స్వదేహ అని అంటున్నారు. అది ఎట్లా నరకం? స్వదేహ అంటే దేహమునందు ఉండుటయే నరకము అని చెప్తున్నారు. ఇంకా దీని వివరణలోకి మనం దేహమునందు ఉండుట స్వదేహ అదే నరకం అని అంటూ, నరకం కూడా కాదు, ఘోర నరకం, ఘోర నరకమని చెప్తున్నారు. రౌరవాది నరకాలు అని విన్నారు ఎప్పుడన్నా? రౌరవాది నరకాలు అది గరుడ పురాణంలో అవంతా ఉంది. దాని గురించి మనం వివరంగా రేపు మళ్ళా కంటిన్యూషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम तत्सत् ओम श्री गुरुभ्यो नमः।
హరి ఓం. పోయిన 3 లక్షల మంది ఓం హరి తమిళ్లో పాట ఉంది సార్.